హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దివ్య కుచ్చు వర్కింగ్ మామ్ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారండి? మీరు అందరూ హ్యాపీగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇంకా వ్లాగ్ సంగతికి వచ్చేస్తే ఇది వచ్చి థర్స్డే వ్లాగ్. సో నిన్న తీసాను, ఈరోజు పోస్ట్ చేస్తున్నాను. ఇదేంటంటే మార్నింగ్ ఫస్ట్ షన్నుని రెడీ చేసి బాక్స్ అది కట్టి పంపించేస్తున్నాను. యాక్చువల్లీ ఈరోజు నేను సిక్ లీవ్ తీసుకున్నాను అనమాట. కొంచెం నాకు థ్రోట్ ఇచ్చింగ్ ఉండి కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పి సిక్ లీవ్ పెట్టుకున్నాను. నాకంటూ అంటే నా మైండ్కి బాడీకి కొంచెం రెస్ట్ ఇద్దాము, నాకు నచ్చిన పనుల్లో అట్లీస్ట్ ఒక 3-4 అవర్స్ అయినా నాకంటూ ఒక మీ టైం స్పెండ్ చేసుకుందాం అని చెప్పి. నార్మల్గా ఎప్పుడైనా లీవ్ పెట్టుకుంటే షన్నుని కూడా ఉంచేస్తాను, బట్ ఈరోజు ఎందుకో నాకు కొంచెం టైం స్పెండ్ చేయాలనిపించింది. సో అయినా ఇంట్లో ఉన్నా సరే వాడికి బోర్ కొడుతుంది. స్కూల్కి వెళ్తే కిడ్స్ ఉంటారు, వాళ్ళతో ఆడుకుంటాడు, చక్కగా ఏమైనా రాసుకుంటాడు, ఏదో ఒకటి ఎంజాయ్ చేస్తాడు కదా అని చెప్పి ఇంకా వాడిని పంపించేశాను. సో వాడు వెళ్ళిన తర్వాత ఇంకా నా టైం అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. అంటే మీ టైం నా బాడీకి మైండ్కి నాకు నచ్చిన పనులు చేసుకుంటూ కొంచెం నాకంటూ కొంచెం సెల్ఫ్ టైం ఇచ్చుకుంటానమాట. ఈ 4-5 అవర్స్ ఏవైతే ఉంటాయో అవి. అండ్ ఇక్కడ ఏంటంటే జడ చూపిస్తున్నా కదా, యాక్చువల్లీ చెప్పాను కదా నాకు కొంచెం ఫీవరిష్గా ఉందని చెప్పి ముందు రోజు రాత్రి వీళ్ళకి కొంచెం హెడ్ మసాజ్ అది చేశాను, షన్నుకి గణేష్కి. అయితే గణేష్ అన్నారు, నీకు చేసి చాలా రోజులైంది కదా, ఆయిల్ మసాజ్ అది చేస్తాను, మంచిగా జడేస్తానని చెప్పి ఎంత బాగా వేసారో. సేమ్ మా మామ నేను స్కూల్కి వెళ్ళినప్పుడు అలాగే వేసేవారు టైట్గా. సో అదే నాకు గుర్తొచ్చింది. నేనైనా అంత మంచిగా వేసుకోనేమో, చాలా బాగా వేస్తారు ఎప్పుడు ఆయిల్ మసాజ్ చేసిన మంచిగా. సో బాగా అనిపించింది, అదే చూపిస్తున్నారు. క్యూట్, ఇలాంటివే క్యూట్ మూమెంట్స్ కదా, సో ఇలాంటివే క్యాప్చర్ చేయాలి మంచిగా. ఇవే మెమరీస్ అనమాట. సో ఎనీవే, ఇక్కడైతే ఫ్రెష్ అప్ అయ్యి వచ్చి ప్రశాంతంగా పూజ చేసుకుంటున్నాను. సో నార్మల్గా అయితే గణేష్ చేసేస్తారు, బట్ తనకి లాస్ట్ 1 వీక్ నుంచి అవ్వట్లేదు, కొంచెం హెవీ వర్క్ ఉండడం వల్ల తను ఎర్లీగా వెళ్ళిపోయి మళ్ళీ లేట్ వస్తున్నారనమాట. సో అందుకని ఇంకా తను లేనప్పుడు నేను చేస్తాను, తను ఉంటే మాత్రం తనే చేసుకుంటారు. బిఫోర్ మ్యారేజ్ అంటే సిక్ డేస్ అనగానే అమ్మ చేసిస్తే తినేసి కూర్చునేదాన్ని. సో ఇప్పుడు అలా కాదు, ఆఫ్టర్ మ్యారేజ్ చాలా చేంజ్ అయిందనమాట. సో ఇది ఐ థింక్ ఇది అందరు లేడీస్ కామన్ అనుకుంటా. బిఫోర్ మ్యారేజ్ అంతా అమ్మ వాళ్ళు చాలా ప్యాంపర్ చేస్తారు కాబట్టి వాళ్ళు మనకి చిన్నది బాగాలేదు అనగానే వాళ్ళు వచ్చి అమ్మో ఏమైంది అని చెప్పి చాలా ముద్దుగా చూసుకోవడం, ఫుడ్ అది పెట్టడం, దగ్గరుండి తినిపించడం అన్నీ చేస్తారు. బట్ ఆఫ్టర్ మ్యారేజ్ అలా ఉండదు కదా, మనమే అన్నీ హ్యాండిల్ చేయాలి. సో ఇప్పుడు ఆఫ్టర్ మ్యారేజ్ అయితే చాలా చేంజ్ అయ్యాను యాక్చువల్లీ. సో ఇప్పుడు నాకు ఏదైనా బాగాలేదు అని అనిపించినా నాకు మైండ్లోని పెండింగ్ వర్క్స్ అన్నీ గుర్తొస్తాయి, అదేంటో తెలియదు. బట్ అలా అని చెప్పి అన్నీ ఒకేసారి పెట్టుకోను. సో నా కెపాసిటీ ఏంటో, నా బాడీ ఎంతవరకు చేయగలదో అంతవరకే చేస్తాను. అవి ఓకే, నేను ఈరోజు చేయగలను, నేను బాగాలేకపోయినా నేను చేయగలుగుతున్నాను, లేదా ఈ వర్క్ నేను ఫినిష్ చేసేయగలను అన్న కాన్ఫిడెన్స్ నాకు ఉంటేనే చేస్తాను, లేదంటే అది అలానే వదిలేస్తాను. సో అది నెక్స్ట్ డే ఎప్పుడైనా పెట్టుకుంటాను అనమాట. ఫోర్స్ఫుల్గా అయితే ఏ వర్క్ చేయను, ఎందుకంటే అది చేసిన 100% రిజల్ట్ రాదు. సో మన టైం వేస్ట్ అనమాట, దాని బదులు రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. సో అందుకే ఈరోజు ప్రశాంతంగా నాకు గడపాలనిపించింది. సో అందుకే నాకు నచ్చిన పనులు చేసుకుంటూ వెళ్తున్నాను అనమాట. సో ఫస్ట్ అయితే పూజ చేసేసుకుంటున్నాను ప్రశాంతంగా. అలా అని గణేష్ హెల్ప్ చేయరా అంటే గణేష్ ఈజ్ వెరీ హెల్ప్ఫుల్ అండ్ వెరీ సపోర్టివ్. సో బాగాలేదు అన్నప్పుడు తను ఎప్పుడు నన్ను ఫోర్స్ చేయరు. నీకు ఏ చేయాలనిపిస్తే అది చెయ్యు, నీకు బాగాలేదు అంటున్నావు కదా, వెళ్ళి రెస్ట్ తీసుకో, స్ట్రెస్ తీసుకోకు అనే చెప్తారనమాట. బట్ నేనేంటంటే కొంచెం సేపైనా అలా కూర్చొని ఉండలేను. ఈ వర్క్ అనేది నాకు అలవాటు అయిపోయింది కదా, ఆఫీస్ వర్క్, దాని తర్వాత హౌస్ వర్క్ అని చెప్పి. సో ఇలా అలవాటైన వాళ్ళకి ఏంటంటే సడన్గా కూర్చోవాలి, కొన్ని గంటలు అలాగా కూర్చొని రెస్ట్ తీసుకోవాలి అంటే నాకు అది సెట్ కాదు. సో అలాంటి టైంలో ఏం చేస్తానంటే నాకేం చేయాలనిపిస్తే వాటి వరకే నేను చేసుకుంటూ వెళ్తానన్నమాట. ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత లంచ్ ప్రిపేర్ చేస్తున్నాను అనమాట. ఇదేంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్. సో ఒక 1 వీక్కి సరిపడా పేస్ట్ నేను చేసుకొని రెడీగా పెట్టుకుంటాను అనమాట. సో అది అయిపోయింది. సో ఇప్పుడు మళ్ళీ చేసి పెడుతున్నాను. అండ్ లంచ్కి వచ్చేసరికి మిరియాల రసం అండ్ పొటాటో బీన్స్ కలిపి కర్రీ చేశాను.
బాలేదు కదా! సో, కొంచెం వేడి వేడిగా మిరియాల రసం వేసుకొని తినాలనిపించింది. సో, అందుకని అది చేశాననమాట. సో, ఫస్ట్ అయితే బ్రేక్‌ఫాస్ట్ చేసేసాను. సో, బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా లంచ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. ఇంకా వన్స్ లంచ్ అయిపోయిన తర్వాత ఒక ఏమంటారు మధ్యాహ్నం వరకు ఇంక పనేముండదు. రెస్ట్ తీసుకోవచ్చు చక్కగా. సో, ఈరోజు గణేష్ కూడా వచ్చేసారు ఆఫ్టర్‌నూనే. షన్ను కూడా ఆఫ్టర్‌నూన్ వచ్చేస్తాడు కాబట్టి మేము ముగ్గురం మంచిగా లంచ్ చేసేసి ఒక మూవీ అది చూసుకున్నామనమాట. సో, వెల్ స్పెండ్ అని చెప్పొచ్చు. ఈరోజు గడిచింది. మళ్ళీ నెక్స్ట్ డే నుంచి పరుగులే కదా ఆఫీస్ యాజ్ యూజువల్ కామన్ వర్క్ ఉండేదే. సో, ఈరోజు మాత్రం కొంచెం రిలాక్స్ మూడ్‌లోకి వెళ్ళిపోయాము. ఇంకా నా వీడియోస్ అన్నీ మీకు ఎలా అనిపిస్తున్నాయో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేయండి. మీకేమైనా ఒపీనియన్ ఉంటే ఐ మీన్ వీడియోస్ ఎలాంటి రిలేటెడ్ వీడియోస్ నచ్చుతాయి ఏంటి అని చెప్పి కూడా కమెంట్ చేయండి. తప్పకుండా నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. ఎందుకంటే నాకు లాంగ్ వీడియోస్ ఇంతకుముందు వరకు మంచిగానే వ్యూస్ వచ్చేవి. లాస్ట్ ఒక 15-16 వీడియోస్ నుంచి అసలు వ్యూస్ అనేవి రావట్లేదనమాట. సో, మేబీ ఓల్డ్ ఛానల్ అవ్వడం వల్ల ఏమో రీజన్ ఏంటి అనేది నాకు తెలీదు. మేబీ నచ్చుతున్నాయో లేదో అన్న డౌట్ అనమాట. సో, అందుకనే మీ ఒపీనియన్ ఏంటి అనేది చెప్పండి. సో, కంటిన్యూ చెయ్యాలా వద్దా అని. అందుకని ఈ బ్రేక్ అనేది తీసుకుంటున్నాను. ఒక వీడియో పోస్ట్ చేసినా సరే అంత వ్యూస్ రాకపోయేసరికి నాకు అంత కాన్ఫిడెన్స్ రావట్లేదు. ఒక వీడియో పోస్ట్ చేద్దాము అన్న కాన్ఫిడెన్స్ రావట్లేదు. అన్న ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు. సో, ఈ గ్యాప్స్ రావడానికి అదే రీజన్ అండి. సో, మళ్ళీ మా వాళ్ళు ఫోన్ చేసి ఎందుకు ఆపేస్తున్నావు చెయ్యు అని చెప్తే మళ్ళీ లాంగ్ వీడియో అప్పుడు మళ్ళీ తీసి పెడుతున్నానమాట. సో, మీకు ఎలాంటి వీడియోస్ నచ్చుతాయి ఏంటి అసలు మీరు చెప్పాలనుకునే ఒక సజెషనో లేదా ఒపీనియనో వాటెవర్ అది కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. తప్పకుండా నేను అవి చేయడానికి ట్రై చేస్తాను. అండ్ ఇప్పటి వరకు సపోర్ట్ చేస్తూ వస్తున్న వాళ్ళందరికీ చాలా 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 థ్యాంక్స్ అండి. సో, మీ సపోర్ట్ లేనిదే ఐ నో ఇంతవరకు రావడం కూడా ఈజీ కాదు. బట్ ఎవరైతే సపోర్ట్ చేస్తూ వస్తున్నారో చాలా థ్యాంక్స్. అండ్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారో ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి. సో, నాకు అది చాలా హెల్ప్ అవుతుంది. అండ్ ఇక్కడ ఏంటంటే మీతో మాట్లాడుతూనే ఈ క్లిప్ అనేది స్టార్ట్ అయిపోయింది. సో, ఇదేంటంటే వాషింగ్ మిషన్ డీప్ క్లీనింగ్ చేశాననమాట. సో, ఇది చేసి ఆల్మోస్ట్ చాలా మంత్స్ అయిపోయింది. మీరు ఈ క్లిప్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి ఎండింగ్ వరకు చూస్తే అసలు ఎంత వేస్ట్ వచ్చిందో. ఇంకా మధ్యలో బటన్స్ కూడా వచ్చాయన్నమాట. ఈ కింద మెయిన్ డస్ట్ క్లీనింగ్ ఏదైతే చేస్తున్నానో ఈ పార్ట్‌లో అనమాట. సో, అప్పుడు అనిపించింది అమ్మ బాబోయ్! ఇంత చెత్త ఉంటుందా ఇందులో అని చెప్పి. ఇదైతే మాత్రం నాకు ఒక మంచి లెసన్ నేర్పించింది. బద్ధకాన్ని వదిలేసి ఎప్పటికప్పుడు ఈ డీప్ క్లీనింగ్ ఇలాంటి వస్తువులు ఏవైతే ఉంటాయో మిషన్ రిలేటెడ్వి ఎప్పటికప్పుడు మంచిగా డీప్ క్లీన్ చేసి పెట్టుకుంటే సో, తర్వాత ఏ రిపేర్ అలా రాకుండా ఉంటాయన్నమాట. ఎప్పటికప్పుడు నీట్ అండ్ క్లీన్గా ఉంటాయి. సో, మొత్తానికి ఎక్కడ పార్ట్లు అన్ని పార్ట్స్ పీకేసి మరి నీట్గా క్లీన్ చేసి పెట్టేశాను. సో, ఇక నేనేంటంటే వినేగర్తో క్లీన్ చేస్తున్నాను. సో, ఇదొక హ్యాక్ నేను చూశాను. ఇది వర్క్ అవుతుంది అని చెప్పలేను, అవ్వలేదు అని కూడా చెప్పలేను. ఓకే పర్లేదు. వినేగర్తో క్లీన్ చేస్తే బాగానే నార్మల్గా అయితే ఈ సొల్యూషన్ యూస్ చేస్తాం కదా క్లీనింగ్కి, హోమ్ క్లీనింగ్ అని చెప్పి. సో, బట్ ఇది ఇక్కడ కూడా ఈ బెల్ట్ ఏదైతే ఉందో దీన్ని క్లీన్ చేయడానికి యూస్ చేశాను. పర్లేదు, మ్యాక్సిమం వదిలేసింది ఆ బ్లాక్ మార్క్స్ ఏవైతే ఉంటాయో అవి. అండ్ లోపలికి నేను ఎప్పుడు టబ్ క్లీనింగ్కి ఈ క్యూబ్స్ వాడతాను, చూపించాను కదా. సో, ఆ క్యూబ్స్ ఒక 2 క్యూబ్స్ వేసేసి ఇంకా టబ్ క్లీనింగ్కి పెట్టేశాను అనమాట. సో, మొత్తానికి నేను అనుకునే పని అయితే అయిపోయింది ఈ రోజుకి. సో, ఇంతేనండి. వ్లాగ్ నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.